శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాలోని ఈ ప్రేరణకు కారణమైనటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ముందుగా భగవద్భక్తులందరికీ క్రోధినామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం శుద్ధ పాడ్యం రోజున పద్మపురాణాన్ని ప్రారంభించుకుందాం అని చెప్పి తెలియచేయటం జరిగింది. ఆ రకంగా ఈ పద్మపురాణాన్ని మనందరం కూడా ఆస్వాదిద్దాం. పద్మపురాణాన్ని చక్కగా పఠించి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని అందరం కూడా పొందుదాం. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా సకల శుభాలు చేకూరాలని, అందరూ కూడా ఆరోగ్య సంపదలతో తొలతూగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పద్మపురాణం అనేకమైనటువంటి పుష్పాలు ఉండగా పద్మము అనేటటువంటి పుష్పముతోటి ఒక పురాణం, మిగిలినటువంటి ఏ పుష్పం మీద కూడా ఇలా వ్యాస భగవానుడు ఒక పురాణాన్ని మనకి అందించకపోయినా పద్మపురాణం అనేటటువంటి పేరుతోటి మనకి ఒక అద్భుతమైనటువంటి ఒక పురాణం, ఒక వాంగ్మయం మనకు అందించబడింది. ఎందుకంటే పద్మము అనేటటువంటిది సృష్టికి మొట్టమొదట వచ్చినటువంటిది. ఈ సృష్టి క్రమంలో మొట్టమొదట వచ్చినటువంటిది పద్మము. ఆ పద్మము నుండి ఉద్భవించినటువంటి వాడే, ఆ పద్మము నుంచి ఉద్భవించినటువంటి వాడు సృష్టించినదే ఈ సృష్టి అంతా కూడా. అందుకే ఈ సృష్టిని అంతా కూడా రచించి మనందరి యొక్క ఈ జన్మకు కారణమైనటువంటి ఆ పరమేశ్వరుడు, పరబ్రహ్మ, ఆయన్ని పద్మ సంభవుడు అని చెప్పి మనం పిలుస్తాం. అలాగే బ్రహ్మగారి ఆయుర్దాయంలో మొట్టమొదటి అర్ధభాగము పద్మకల్పము అని చెప్పినట్టుగా కూడా మనకి పౌరాణికులు చెప్తూ ఉంటారు. ఇంకా వ్యాస భగవానుడు మనకు అందించినటువంటి 18 పురాణాల్లో, అష్టాదశ పురాణాల్లో ఈ పద్మపురాణం రెండవదిగా లెక్కింపబడుతుంది. పద్మము అంటే ఏమిటి అంటే జ్ఞాన వికాసానికి, చైతన్యానికి ప్రతీక. ఆ పద్మోద్భవుడు అంటే
చతుర్ముఖ బ్రహ్మగారు పద్మము నుండి ఉద్భవిస్తే ఈ పద్మము ఎక్కడి నుంచి వచ్చింది? మిగిలినవన్నీ కూడా మనకి ఈ పృథివీ నుంచి ఉద్భవించినటువంటివి, భూమి నుంచి వచ్చినటువంటివి. కానీ పద్మము విష్ణువు యొక్క నాభి నుండి ఉద్భవించినటువంటి మొట్టమొదటి పుష్పము. అది పుష్పము కంటే మరెంతో మరెంతో మరెంతో. అందుకే మనకి అమ్మవారి యొక్క అనేకమైనటువంటి మంత్రాల్లో పద్మాక్షి, పద్మోద్భవ, పద్మసంభవి, పద్మముఖి, పద్మప్రియ, ఇలాగా అనేకమైనటువంటి నామాలు చెప్పబడతాయి. అమ్మవారి యొక్క కన్నులను మరొకదాన్నో పద్మముతో పోల్చటం కాదు, సాక్షాత్తు అమ్మవారి యొక్క ఆసనము కూడా పద్మమే, అమ్మవారి యొక్క ముఖబింబము ఆ పద్మమే అని ఈ మంత్రాలన్నీ కూడా మంత్రార్థాలు మనకి తెలియజేస్తాయి. అటువంటి పవిత్రమైనటువంటి ఒక మహాత్మ్యము, ఒక గొప్పదనము ఈ పద్మమునకు ఇవ్వబడింది. అలాగే ఈ పద్మానికి అనేకమైనటువంటి పర్యాయ పదాలు: నళిని, పంకజము, కమలము, తామరము, ఇవన్నీ కూడా పద్మానికి ఉన్నటువంటి కొన్ని పర్యాయ పదాలు. ఆవిడ పద్మము నుండి ఉద్భవించినదంటారు, పద్మాన్ని ఆసనంగా చేసుకున్నది అంటారు. ఇంకా సాక్షాత్తు ఈ పద్మానికి ఉన్నటువంటి మరొక పేరు సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆమె కమలాత్మిక, అంటే కమలమే, పద్మమే ఆత్మగా కలిగినటువంటిది. అటువంటి పద్మాన్ని, అటువంటి కమల ఆత్మికమును, అంటే కమలమును ఆత్మగా కలిగినటువంటి ఆ లక్ష్మీదేవిని తన యొక్క వక్షస్థలమునందు నిక్షిప్తం చేసుకునేటువంటి వాడు ఆ మహావిష్ణువు. అటువంటి కమలాత్మకును హృదయమునందు ధరించినటువంటి ఆ వక్షస్థలమే, ఆ విష్ణువు యొక్క వక్షస్థలమే ఈ పద్మపురాణం. ఈ పద్మపురాణంలో విశేషంగా నారాయణుడి యొక్క రూపాన్ని చక్కగా దాన్ని మనందరికీ కూడా తెలియచెప్పడం జరిగింది. నారాయణుడి యొక్క రూపాన్ని అష్టాదశ పురాణములకు చిహ్నముగా చెప్పారు. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క మెదడు మత్స్యపురాణముగాను, ఆయన యొక్క శిరస్సు బ్రహ్మపురాణముగాను, రోమములు స్కందపురాణముగాను, అలాగే ఎడమ చెయ్యి వామబాహువు శివపురాణంగాను, దక్షిణ బాహువు విష్ణు పురాణముగాను, ఇంకా ఆయన యొక్క అస్థులు బ్రహ్మాండ పురాణముగాను, వక్షస్థలము హృదయము పద్మపురాణంగాను, మధ్య గరుడు పురాణంగాను, నాభి నారద పురాణంగాను, ఆయన యొక్క ఉరువులు భాగవత పురాణంగాను, ఎడమ మోకాలు బ్రహ్మ వైవర్త పురాణముగాను, ఎడమ చీలమండ వరాహ పురాణముగాను, పాదములు అగ్నిపురాణముగాను, పాదముల్లో ఎడమ పాదము అగ్నిపురాణముగాను, అలాగే ఆయన యొక్క అస్థులు బ్రహ్మాండ పురాణంగాను, ఆయన యొక్క వెనుక భాగం అంటే వీపు కూర్మ పురాణముగాను, ఆయన యొక్క చర్మము వామన పురాణముగాను, కుడి మోకాలు భవిష్య పురాణముగాను, కుడి చీలమండ
లింగ పురాణముగను, కుడి పాదము మార్కండేయ పురాణముగను అభివర్ణించబడింది. అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణి మనము ఒక రూపంలో కనుక మనం అనుకుంటే, ఆయనకి ఒక రూపాన్ని కనుక మనం ఇస్తే, అది ఈ అష్టాదశ పురాణములకు హేతువై ఉన్నది అని చెప్పి మనకి తెలియజేయబడుతోంది. కాబట్టి మన శరీర భాగాల్లో అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది హృదయస్థానం. కాబట్టి అటువంటి ముఖ్యమైనటువంటి హృదయస్థానంతో ఈ పద్మపురాణాన్ని పొంచారు. అంటే ఈ సృష్టిలోని జీవరాశులన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క అధీనములో ఉండవలసినటువంటివే. అందువల్ల ఏతదేవ మహాపద్మ అద్భుతం యన్మయం జగత్ తద్వత్తాంతాశ్రమం తస్మాత్ పాద్మ విత్యుచ్యతే బుధై. అంటే పద్మస్వరూపమైనటువంటి ఈ విశ్వము యొక్క వృత్తాంతాన్ని వివరించేటటువంటిది ఈ పద్మ పురాణము అని మనం అన్వయం చేసుకోవచ్చు. ఈ సృష్టి యొక్క వృత్తాంతం ఏంటి అంటే జ్ఞానము. ఇది అంటే పద్మ పురాణము అంటే జ్ఞానము. మనకి ప్రతి పురాణంలో కూడా అనేకమైనటువంటి ధర్మ విశేషములు చెప్పబడ్డాయి. పురాణాన్ని కేవలం మనం వాటిని కథలుగా గ్రహించకుండా ఉంటే, వాటిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించినప్పుడు వాటిలో ఉన్నటువంటి ధర్మం మనకు విశదపడుతుంది. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి మహాగ్రంథం ఈ పద్మపురాణము. అలాగే మరొక అభిప్రాయం ప్రకారం పద్మోద్భవుడైనటువంటి ఆ పద్మము నుండి ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుణ్ణి స్తుతించేటటువంటిది పద్మపురాణము. సృష్టి క్రమాన్నంతా కూడా తెలియజెప్పేటటువంటిది పద్మపురాణము. తీర్థములు, వ్రతములు, వీటి యొక్క మహాత్మ్యాన్ని తెలిపేటటువంటిది, దాన్ని విస్తృతంగా తెలిపేటటువంటిది ఈ పద్మపురాణము. అలాగే ప్రతి పురాణంలో కూడా ఇంతకుముందు అనుకున్నట్లుగా ఒక విశిష్టమైనటువంటి ధర్మాన్ని ఉపదేశించటం అనేటటువంటిది పురాణం యొక్క ధ్యేయము. మనకి రామాయణంలో మరొక రకమైనటువంటి ధర్మాన్ని, మరొక పురాణంలో మరొక రకమైనటువంటి ధర్మాన్ని, ఇలాగ ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క ధర్మాన్ని మనకి ఉపాఖ్యానాలుగా, కథలుగా మనకి తెలియజెప్పారు. అయితే ఇది ఎప్పుడు మొదలైంది అని మనం దాని గురించి సందేహాలు కలిగి ఉండటం కానీ, లేదా దాని గురించి తర్కించటం కానీ సమంజసం కాదు. ఎందుకంటే కాలము అనేటటువంటిది అనంతమైనటువంటిది. మనకి ఎన్నో కల్పాలు ఉన్నాయి. యుగాలన్నీ కూడా ఈ చతుర్యుగాలు మహాయుగాలై అవన్నీ కల్పమై అనేకమైనటువంటి కల్పములు మనకి గడిచిపోయినవి, ఇంకా ఎన్నో కల్పములు జరగవలసినవి ఉన్నవి. కాబట్టి ప్రతి కల్పానికి కూడా కొన్ని కథలు పునరావృతమైనట్టుగా మనకి గోచరించవచ్చు. అయితే యద్భారతే శృతి తదంగా కలాను విశ్వగ్రంథశ్రియ అని వేదాంగ ఇతిహాసాది ఈ విద్యాగ్రంథ సంపద ఏదైతే ఉందో ఇది అపారమైనటువంటిది. అసలు భారతీయులు అంటే తేజస్సు యందు ఆసక్తి కలిగినటువంటి వారు. తేజస్సు అంటే జ్ఞానము. జ్ఞానమునందు ఆసక్తి కలిగినటువంటి వారు భారతీయులు.
అందువల్ల మనం ఈ పురాణాలని శ్రద్ధగా శ్రవణం చేస్తాం, మననం చేస్తాం, పూజిస్తాం. వీటిని సాక్షాత్ భగవత్ స్వరూపంగా భావిస్తాం. పురాణం సర్వశాస్త్రాణం ప్రథమం బ్రహ్మణా స్మృతం ఉత్తమం సర్వలోకానాం సర్వజ్ఞానోపపాదకం. అలాగే అంటే పురాణం అనేటటువంటి ఈ శాస్త్రము, ఈ ధర్మ ప్రబోధం ఏదైతే ఉందో ఇది మొట్టమొదటిగా ప్రథమం బ్రహ్మణా స్మృతం, మొట్టమొదటి బ్రహ్మగారి నుండి వచ్చినటువంటిది. కాబట్టి ఇది ఎటువంటిదంటే ఉత్తమం సర్వలోకానాం స్వర్ర జ్ఞానోపపాదకం. మనం జ్ఞానాన్ని సముపార్జించడానికి అతి ఉత్తమమైనటువంటిది ఈ పురాణము. అలాగే శాసయతి ఇది శాస్త్రం అంటే శాసించున్నటువంటిది శాస్త్రము. ఇది వేదము, ఇది ప్రభు సమ్మతము, భగవంతుని యొక్క సమ్మతము అని మనకి ముందుగా అన్ని శాస్త్రాలకి ముందుగా ఈ పురాణాన్ని స్మరించడం అనేటటువంటిది జరిగింది. అందుకే పురాణాలు అనేటటువంటి సమస్త జ్ఞానాన్ని సమకూర్చడంలో కూడా ఉత్తమమైనటువంటివి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అందువల్ల పురాణ శ్రవణము, పురాణ పఠనము అనేటటువంటి దానికి అటువంటి మహాత్మ్యం ఇవ్వబడింది. ఎందుకంటే సృష్టి అంతా కూడా ఏ కారణమై జలము తప్ప మరి ఏదీ లేనప్పుడు ఆ శ్రీహరి పద్మోద్భవుడైనటువంటి బ్రహ్మగారికి పురాణాలన్నింటినీ కూడా ఉపదేశిస్తే బ్రహ్మగారు వాటిని ఋషులకు, మునులకు వాటన్నిటిని కూడా అందజేశారు. కాబట్టి అన్ని శాస్త్రముల యొక్క ప్రవృత్తి కూడా పురాణాల నుంచి వచ్చినటువంటిదే. కానీ కాలక్రమంలో పురాణాలని చదివి అర్థం చేసుకునేటటువంటి శక్తి లేకపోవటం వలన దాన్ని స్వీకరించేటటువంటి శక్తి సన్నగిల్లటం వలన ప్రతి ద్వాపర యుగంలో కూడా సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడు వ్యాస రూపంలో అవతరించి అష్టాదశ పురాణాలుగా ఈ పురాణాలన్నింటినీ కూడా మనకి అందజేశాడు. అయితే శతకోటి ప్రమాణమైనటువంటి, శ్లోక ప్రమాణమైనటువంటి ఈ పురాణాలు దేవలోకంలో ఉంటే 4 లక్షల శ్లోకాలుగా ఇవన్నీ కూడా మనకి భూమి మీద అందించబడ్డాయి అని చెప్పబడింది. అలాగే ఇక ఈ పద్మపురాణం 55,000 శ్లోక సంఖ్యతో ఉన్నటువంటిది అని ఈ పద్మహర పురాణాన్ని గురించి ఉదహరించారు. ఈ పద్మపురాణంలో ముఖ్యంగా విష్ణు మహాత్మ్యం యొక్క ప్రకటన. ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారికి ఉపదేశించినటువంటిది, బ్రహ్మగారు మరీచి మహర్షికి అందించినటువంటిది. ఈ పద్మపురాణంలో కాలగమనము, కాలక్రమము, ఉత్పత్తి, మోక్ష మార్గ సంకీర్తనము ఇవన్నీ కూడా ఇందులో చెప్పబడ్డాయి. కాబట్టి విష్ణు ప్రీతికరమైనటువంటిది, విష్ణువు చేత చెప్పబడినటువంటిది, బ్రహ్మగారి చేత ఋషులకు, ఋషుల నుండి మనకు అందించబడినటువంటిది, అనేకమైనటువంటి అంశాలు, అనేకమైనటువంటి ధర్మాలు ప్రబోధించబడినటువంటిది, విష్ణు ఆరాధన, భగవత్ కీర్తన, వాటి యొక్క మహాత్మ్యము వీటన్నిటినీ కూడా విశదీకరించి చెప్పినటువంటిది, అత్యంత పవిత్రమైనటువంటిది అయినటువంటి ఈ పద్మపురాణాన్ని, విష్ణు ప్రీతికరమైనటువంటి దాన్ని మనం సభక్తిపూర్వకంగా సేవించి ఇందులో ఉన్నటువంటి విషయాలను గ్రహించి వాటిలో కొన్నిటినైనా
ఆచరణ సాధ్యం చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ కాంతాయ కళ్యాణ నిధయే నిధేర్ధినాం శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.